కొత్త పార్టీపై రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు? ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు అన్నారు. ప్రజాస్వామ్యం ఇది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ కుటుంబంలో చీలిక ఎందుకు వచ్చిందో, ఎంత అవినీతి చేస్తే ఈ గొడవలు అవుతున్నాయో ప్రజలకు తెలియాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాడుతోందని, బీఆర్ఎస్ సహా వాటి అనుబంధ పార్టీలు అవినీతి నుండి పుట్టుకొచ్చిన గొడుగులు అన్నారు. కవిత కొత్త పార్టీతో తమకు ఎలాంటి నష్టం లేదని, తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తారని రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ పార్టీ అయినా ఎన్ని పార్టీ అయినా పెట్టుకోవచ్చు. ఈ గతంలో కొంచెం కేఏపాల్ కూడా పార్టీ పెట్టాడు, చాలామంది పార్టీలు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఎందుకు పెట్టారు, ఎందుకు ఈరోజు వాళ్ళ కుటుంబంలో బీఆర్ఎస్ చీలికలు వస్తున్నాయి, దాని వెనక ఏం జరిగింది, ఎంత అవినీతి వల్ల ఈ గొడవలు అవుతున్నాయి, ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పార్టీ పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక పార్టీ కొత్తగా వచ్చినా, ఒక పార్టీ మూసుకున్నా ఎవరైనా దానికి ఏం పెద్ద రాజకీయాల్లో డిఫరెన్స్ ఏం రాదు. మా పోరాటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా, ఆ కరప్షన్ వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. కరప్షన్తోనే పుట్టినటువంటి ఒక అంశాలు ఏతున్నాయో, అది బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఆఫ్ షూట్ కావచ్చు, ఇవన్నీ కరప్షన్ ఆఫ్ షూట్స్, కరప్షన్ నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక గొడుగులు. కాబట్టి దాంతో పెద్ద బీజేపీకు పెద్ద ఎఫెక్ట్ పడదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీని ఆదరిస్తారు, బీజేపీ అధికారులు వస్తుంది.